చైనాను భయపెడుతున్న వైరస్ మన ఇండియాకి అయితే వచ్చేసింది. మన దగ్గరికి ఎందుకు వస్తుందిలే అనుకునే లోపు బెంగుళూరులో ఒక కేసు అయితే నమోదైంది. 5 ఇయర్స్ బ్యాక్ కరోనా వరల్డ్‌ని భయపెట్టేసింది. ఇప్పుడు చైనాలో హెచ్ఎంపీవీ కేసెస్ పెరగడంతో ఇండియాకి వచ్చేసరికి టైం పడతదనుకున్నాం. అంతలోపు అవే సింప్టమ్స్‌తో బెంగుళూరులో ఒక చిన్నారి హాస్పిటల్‌లో చేరింది. చైనా వైరస్ హెచ్ఎంపీవీ అని ఐసీఎంఆర్ అయితే కన్ఫర్మ్ చేసింది. రొటీన్ సర్వేలియన్స్‌లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్సిస్ గుర్తించారు అని చెప్పింది. వాళ్ళు ఏమి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసినట్టు హిస్టరీ కూడా ఏం లేదని చెప్పింది. అయినా సరే వైరస్ రావడం అనేది భయపెడుతుంది. ఆ చిన్నారి బెంగుళూరులోని బాయిస్ట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే బయటకెళ్ళేటప్పుడు మాస్క్‌లు వేసుకోండి. చేతులు నీట్‌గా అయితే పెట్టుకోండి. షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి. ఆల్రెడీ నేను దీనిపైన సింప్టమ్స్ ఏంటి, ఎవరికెవరికి వస్తుందని చెప్పి నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ ఇన్ఫో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.